హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. దానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. కొంతమందికి బెండకాయ ఇష్టం ఉండదు, సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు అనమాట, చేదైపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. వీటికి పోపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం పొడి, ఇంకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదేంటంటే సాంబార్, పప్పు ఉన్నప్పుడు సైడ్లో తింటే బాగుంటుంది. ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, బెండకాయ ఫ్రై రెడీ.